పేలుడు ఘటనకు సంబంధించిన మరింత సమాచారం స్పెషల్ కరెస్పాండెంట్ ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, కవిత, ఏదైతే అనకాపల్లి జిల్లా కోటవరట్ల మండలం కైలాసపట్నంలో అయితే మాత్రం సంబంధించిన ప్రమాదంలో అయితే మాత్రం దాదాపుగా 8 మందికి మృతుల సంఖ్య అయితే చేరిందని చెప్పొచ్చు. మరొక 5గురు తీవ్రంగా గాయపడ్డారు. ఆ 5గురిని కూడా కాసేపట్లో కింగ్ జార్జ్ ఆసుపత్రికి తరలించే పరిస్థితి అయితే మాత్రం అధికారులు చేస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఓవరాల్గా చూసుకుంటే ఈ మధ్యాహ్నం తరువాత జరిగిన ఈ ప్రమాదంలో అయితే మాత్రం ఇక్కడ భారీగా పేలుడు సంభవించడంతో అయితే మాత్రం అక్కడ అగ్ని ప్రమాదం చోటు చేసుకొని ఆ తర్వాత ఎవరైతే ఆ సంఘటనా స్థలంలో ఆ ప్రమాదం జరిగే సమయానికి అయితే మాత్రం సుమారుగా 14 మంది ఇక్కడైతే ప్రమాదంలో ఉన్నట్టుగా అయితే మాత్రం స్థానికులు చెప్పిన సమాచారాన్ని బట్టి అయితే తెలుస్తుంది. ఈ మరణించిన వాళ్ళు దాదాపుగా ఎక్కువ మంది ఈస్ట్ గోదావరికి చెందిన ఈస్ట్ గోదావరి సామర్లకోటకు చెందిన వాళ్ళుగా చెప్తున్న పరిస్థితి ఉంది. మరణించిన వ్యక్తుల్లో దాడి రామలక్ష్మి, పురం పాప, గుంపిన వేణు, సేనాపతి బాబురావు, విశాఖపట్నం సిటీకి చెందిన మనోహరు, అలాగే దేవర నిర్మల, అప్పికొండ తాతాబాబు, అలాగే సంగరి గోవిందుడు, వీళ్ళందరూ కూడా ఈ ప్రమాదంలో అయితే మాత్రం మృతులుగా అయితే మాత్రం ఇప్పటి వరకు అధికారులు ఇచ్చిన సమాచారాన్ని బట్టి అయితే తెలుస్తుందని చెప్పొచ్చు. ప్రస్తుతానికి అయితే మాత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు మొత్తం ఇన్ఛార్జ్ మంత్రి కొల్లు రవీంద్ర కూడా స్పందించి వాళ్ళైతే మాత్రం స్థానికంగా ఉన్న మంత్రి వంగలపూడి అనితికి వెంటనే సంఘటనా స్థలానికి వెళ్ళి అక్కడ పరిస్థితిని సమీక్షించి క్షతగాత్రులకు అయితే మెరుగైన వైద్యాన్ని అందించాలని అయితే ఆదేశించారు. మా వంగలపూడి అనితి కూడా కాసేపట్లో సంఘటనా స్థలానికి చేరుకునే పరిస్థితి ఉంది. అయితే ప్రమాదం అయితే మాత్రం షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా లేకపోతే ఈ ఎండల తీవ్రత వల్ల ఏమన్నా ఈ పేలుడు సంభవించింది అనేది అయితే ఇంకా తెలియాల్సి ఉంది. సంఘటనా స్థలంలో ఉన్న ఏదైతే శకలాలు ఉన్నాయో శకలాల తొలగింపు కార్యక్రమం అయితే పూర్తి స్థాయిలో కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతానికైతే మాత్రం ఆ 14 మందిలో 8 మంది మృతులు గుర్తించారు. ఆ 8 మందిని సంబంధించిన మృతదేహాలను కూడా నర్సీపట్నం ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించిన పరిస్థితి ఉంది. అయితే ఎవరైతే ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారో గాయపడిన 5గురిని కూడా కేజీహెచ్ ఆసుపత్రికి అయితే మాత్రం తరలించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది అనేది అయితే చెప్పొచ్చు. అయితే ఓవరాల్గా చూసుకున్నట్టయితే మాత్రం ఈ ప్రమాదానికి సంబంధించి ఎందుకంటే అనకాపల్లి జిల్లాలో మందుగుండి సామాన్నికి సంబంధించి బాణాసంచా తయారీకి సంబంధించిన ప్రమాదం దాదాపుగా చూసుకుంటే చాలా ప్రాంతాల్లో కూడా బాణాసంచా తయారీ కేంద్రాలు ఉంటాయి. అయితే అక్కడ ఏమైనా దానికి సంబంధించిన చర్యలు తీసుకోకపోవడం వల్ల ప్రమాదం సంభవించిందా అనే కోణంలో కూడా ప్రస్తుతానికి అయితే మాత్రం పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతానికి ఎవరైతే తీవ్రంగా ఈ ప్రమాదంలో గాయపడిన వాళ్ళందరినీ కూడా మొదటైతే మాత్రం కోటవరట్ల ఆసుపత్రికి తరలించి అక్కడ చికిత్స అందించిన పరిస్థితి అయితే ఉంది. అక్కడ పరిస్థితి ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించిన మేరకైతే మాత్రం ప్రస్తుతానికి విశాఖపట్నం కింగ్ జార్జ్ ఆసుపత్రికి అయితే మాత్రం గాయపడిన 5గురిని కూడా తరలించే పరిస్థితిలో అధికారులు అయితే మాత్రం నిమగ్నం అయ్యారని చెప్పొచ్చు. కవిత.